విశాఖలో కోర్టు ఎదురుగా తెలుగు తల్లి విగ్రహం వద్ద లాయర్లందరూ కూడా భూ హక్కు యాజమాన్య చట్టాన్ని రద్దు చేసినందుకు గాను మన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ లీగల్ సెల్, బీజేపీ లీగల్ సెల్, జనసేన లీగల్ సెల్ సీనియర్ అడ్వకేట్స్, మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ నమస్కారాలు. సాధారణంగా ప్రభుత్వం సిటిజన్స్ హక్కుల్ని కాపాడాలి. ఏదైనా తేడా వస్తే లాయర్ల ద్వారా కోర్టుకు వెళ్ళాలి. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి జనాల్ని కాపాడడానికి లాయర్లు చాలా మంది పనిచేయాల్సిన పరిస్థితి. ఓకే నా పేరు మానవ శోభన్ బాబు, టీడీపీ లీగల్ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ. నేను ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిని ఎంతో విజయదుందుబి మోగిస్తూ ఇంత మెజారిటీతో గవర్నమెంట్ ఏర్పడటానికి కారణమైన ముఖ్యమైనటువంటి ఆంధ్ర ప్రజలకి శతకోటి వందనాలు. ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత సెకండ్ ఫైల్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గురించి సంతకం పెట్టడం జరిగింది. ఇది అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈ యొక్క ఉద్యమం స్టార్టింగ్లో 81 రోజులు న్యాయవాదులందరూ కూడా ఉద్యమం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మాకు ఇక్కడ విశాఖపట్నం వచ్చేటప్పటికి 7,000 మంది న్యాయవాదులు ఉన్నటువంటి అతిపెద్ద బార్ అసోసియేషన్ ఎంటైర్ ఏపీలో. ఇటువంటి బారు 81 రోజులు చేసి ఆ ఉద్యమానికి దాదాపు గ్రామ స్థాయికి కూడా తీసుకెళ్ళి టెంట్లు వేసి ప్రజలకు వివరించింది. ఏమనంటే ఈ భయంకరమైనటువంటి నల్ల చట్టము అమల్లో కనుక వస్తే మీ ఆస్తులకు ఎటువంటి ప్రమాదము, ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది, దీనివల్ల మీరే కాదు ఆస్తులు ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాధితులవుతాడని చెప్పేసి ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ అవేర్నెస్ బేస్ చేసుకొని ఆ రోజు ప్రజలందరూ కూడా ఏదో ఇది న్యాయవాదులకు సంబంధించిన ఇష్యూ అనుకున్నారు. తర్వాత మనకి పత్రికా యాజమాన్యాలైనటువంటి ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, రకరకాల పత్రికా యాజమాన్యాలు అందరూ కూడా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి పత్రికలు ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకువెళ్ళటం, దానికి పాపులారిటీ రావటము, దాన్ని పొలిటీషియన్స్ కూడా తీసుకోవటము. ఫస్ట్ ఎన్నికల ప్రణాళికలో ఇప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట ఇచ్చారు, మేము అధికారంలోకి రాంగంలోనే, ఎన్డీఏ అధికారంలోకి రాంగంలోనే డెఫినెట్లీగా ఈ యాక్ట్ను రిపీల్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి రావడం జరిగింది అధికారంలోకి. సెకండ్ ఫైల్ని రద్దు చేస్తూ ఆయన సంతకం చేశారు. దీని అందరూ కూడా ఈ క్రెడిట్ ఎంటైర్ గోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది అడ్వకేట్స్. ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేసింది అడ్వకేట్స్. పొలిటీషియన్స్కి వాళ్ళందరూ కూడా దీని మీద అవేర్నెస్ ఉండదు. మీరు ఫ్రమ్ ది బిగినింగ్ ఇండిపెండెన్స్ డే దగ్గర నుంచి చూడండి, స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రజలకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎంత ప్రభావితం అవుతుంది, ప్రజలు ఎంత ఇంపాక్ట్ అవుతారు, ఎంత లాభ నష్టాలకు గురవుతారని చెప్పగలిగినటువంటి ఒక కమ్యూనిటీ, ఇంటలెక్చువల్ కమ్యూనిటీ అడ్వకేట్స్. వీళ్ళు ఈ పోరాటం చేయడం వల్లే ఇవాళ ఈ ల్యాండ్ యాక్ట్ అనేది, ఈ నల్ల చట్టము, దుర్భరమైన చట్టము, భయంకరమైనటువంటి ఒక చట్టము రద్దయింది. ప్రజలందరూ కూడా మా ఆస్తులు మా దగ్గర ఉన్నాయి, ఈ గవర్నమెంట్ చేయడం వల్ల మేము భరోసాగా పడుకోగలము, గుండె మీద చెయ్యేసుకొని పడుకోగలము అనేటువంటి భద్రత ఇచ్చినటువంటి ఈ ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారికి శతకోటి వందనాలు చెప్తూ మరొక్కసారి ఈ ఎన్డీఏ కూటమికి ఇంతటి మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన లీగల్ సెల్తో పాటు ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో 2వ సంతకం పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలోని న్యాయవాదులతో పాటు ప్రజలందరూ హర్షాభివ్యక్తాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సువర్ణాక్షరాలతో లిఖించిన విషయం. ఎందుకంటే ఎవరైతే భూమి పోయిద్దనో, ఎవరైతే రైతులు, ఫ్లాట్లు, భూములు ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఆ భయభ్రాంతులన్నింటినీ నిష్పక్షపాతంగా చెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2వ సంతకం పెడుతున్నారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దాన్ని రద్దు చేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులతో పాటు రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది హర్షాది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ శుభ సందర్భంలో ఈరోజు విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఎదురుగా, విశాఖపట్నం జిల్లా కోర్టు ఎదురుగా బార్ కోచ్ నెంబర్లో బార్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రెసిడెంట్, సెక్రటరీ మరి ముఖ్య వ్యక్తులతో కలిపి వాళ్ళు కేక్ కట్ చేయబోతున్నాం. ఆ కేక్ రావాల్సిన కొంతమంది ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వండి వారి కోసం ఎదురుస్తున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ చాలా శుభాభివందనాలు తెలియజేస్తూ ఏవైతే 5 చెప్పారో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఒకటి మెగా డిఎస్సీ, రెండోది ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వాటిల్లో రాష్ట్రంలోని న్యాయవాదులు
న్యాయవాదులకు ఏదైతే ముఖ్యమైందో ఇవాళ న్యాయవాదులు అందరూ చాలా సంబరంతో చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. అలాంటి ఆనందానికి హర్షాలు వ్యక్తం చేస్తూ మేము ఇవాళ కేక్ కట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ద క్రెడిట్ గోస్ టు ద ఫార్మర్స్ హు ఆర్ హ్యావింగ్ ది ల్యాండ్. ఎవరికైతే పొలాలు ఉన్నాయో, ఎవరికైతే ఫ్లాట్లు ఉన్నాయో, ఎవరికైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇవాళ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అవుతుంటే రాష్ట్రంలో ఒక గొప్ప శుభ పరిమాణంగా చెప్తూ ఈ